ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది రాష్ట్రంలో 3-4 రోజుల్లో భూముల ధర పెంపు ఇదే విషయంపై అన్ని వర్గాల్లోనూ చర్చ. ఇక ఓపెన్ మార్కెట్కు ప్రభుత్వ ధరకు భారీ వ్యత్యాసం, యథేచ్ఛగా స్టాంప్ డ్యూటీ ఎగవేస్తూ లావాదేవీలు, గత కొద్ది కాలంగా సర్కారు ఆదాయానికి గండి, భారీగా పెరగనున్న అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు అన్నటువంటిది అయితే ఇక్కడ మాట ఉంది. ఇక 7వ పేజీలంతా ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఈ జూలై 1 నుంచి కూడా మనకి ఈ పెరిగిన ధరలు అయితే గవర్నమెంట్ అయితే 20-30% లేదంటే 40%, అంటే ఆల్మోస్ట్ 20-50% కూడా ధరలు అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. ఇది భూముల ధరలు, ఈ భూముల ధరలు అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ భూముల ధరలకు సంబంధించినటువంటిది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది దిశ వాళ్ళు ఒకటి స్పెషల్ స్టోరీ అయితే రాసిండు. మనం కూడా టెక్నికల్గా ఒక చూసుకుందాము. జనరల్ ఏంటంటే ఎప్పుడు కూడా మధ్యతరగతి వాళ్ళము మనం లోన్లు తీసుకొని కట్టేటోళ్ళకైతే నష్టం అయితే ఏం లేదు. ఎందుకనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇల్లు తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 50 లక్షల నుంచి లేదనుకుంటే 70 లక్షల వరకు మనం లోన్కి పోవాల్సిందే. 70 లక్షల వరకు మనం లోన్కి పోతాం. దీనికి వాడు మినిమం 80% 90% రిజిస్ట్రేషన్ చేయిస్తాడు కంపల్సరీ, ఎవడైతే బ్యాంకర్. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అంటే 70 లక్షల కంటే ఆల్మోస్ట్ 60 లక్షల కన్నా అయితే వాడు స్టాంప్ డ్యూటీ కట్టిస్తాడు. ఎందుకంటే వానికి సెక్యూర్ ఉండాలి కదా. మినిమం 60% నుంచి 70% కంపల్సరీ, ఏ బ్యాంకర్ అయినా సరే, ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే, గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే 60% అయితే మినిమం మనకు వచ్చిన లోన్ వాల్యూలో రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే కట్టాల్సిందే, స్టాంప్ డ్యూటీ కట్టాల్సిందే. అంటే మనం 60,000 కట్టినామంటే 7.8 అంటే దాదాపు 4.5 లక్షలు అయితే మినిమం మనం కట్టాల్సిందే. ఎవరు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, తర్వాత సాలరీ డ్యూ, లేదంటే బ్యాంకు మీద డిపెండ్ అయ్యి లోన్లు తీసుకునేటోళ్ళు, వాళ్ళకైతే పెద్ద నష్టం అయితే ఏముండదు. ఏం జరుగుతుంది? మొన్నటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మార్కెట్ వాల్యూ ఉంటే కానీ గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలే ఉంటుంది. ఓకే, కానీ మనం ఇక్కడ లోన్లకి వెళ్ళేటోళ్ళం 70 నుంచి 80 లక్షల లోన్లలోనే ఉంటాం కాబట్టి మనం ఈ దానికి మొత్తానికి ట్యాక్స్ కడతాం, మనకి రూపాయి ఇబ్బంది అయితే లేదు. కానీ ఎవరైతే బ్లాక్ మనీ తోటి ఉంటాడో ఈ 10 లక్షలకు మాత్రమే వాడు ట్యాక్స్ కడతాడు. వాడు ఏదైతే చాలని కడతాడు, ఈ 10 లక్షలకు మాత్రమే ట్యాక్స్ కడతాడు. అంటే 7.8, ఓకే, అంటే 78,000 రూపాయలు. మనం వీడు ఎంత కడతాం? లోన్లు తీసుకునేటోళ్ళం అంటే దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు కడతాం మనం. బ్యాంకులలో తీసుకునేటోళ్ళు 4 నుంచి 5 లక్షల రూపాయలు, ₹1,00,000 వాల్యూ అంటే మనం ఆ గవర్నమెంట్ కట్టి చాలని కడతాం. కానీ ఎవడైతే రియల్ ఎస్టేట్ చేసేటోడు, బ్లాక్ మనీ తోటి దందా చేసేటోడు, వాడు మాత్రం కేవలం ఆ మార్కెట్ ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో దానికి మాత్రమే చాలని కడతాడంటే వాడు లక్షల లోపట్నే వానికి అయిపోతుంది. వాడు ఇప్పుడు ఇబ్బంది పడతాడు. ఎందుకంటే వాడు దాదాపు ఈరోజు 10 లక్షల దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని 50 లక్షలు 40 లక్షలు చేసేటట్టు ఉంది. 40 లక్షలు 50 లక్షలు చేసేటట్టు ఉంది. మనం నిన్న కూడా చెప్పినాం ఇదే స్ట్రాటజీ. ఈ 40 లక్షలు 50 లక్షలు వాడు కంపల్సరీ ఈరోజు రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి చాలని కట్టాల్సిందే. అంటే 7.5 అంటే వీడు కూడా 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు చాలని కట్టాల. కానీ చాలని కట్టడం ఒకే బాధ అయితే, ఇంతకుముందు ఏంటంటే ₹1,00,000 వాల్యూ వర్త్ కూడా 10 లక్షలనే వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? అది 50 లక్షల వర్త్ అవుతుంది. 10 లక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ కలెక్టర్ వండుతున్నాడు అనుకున్నాం, లేకపోతే ఓ రియల్టర్ వండుకున్నాడు అనుకున్నాం. 10 లక్షలు ఎట్లా సంపాదించిండు చూపడం ఈజీ. కానీ 50 లక్షలు వైట్ మనీ అయితే గవర్నమెంట్ చూపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి 50 లక్షలు ఎట్లా సంపాదించండి అనేది వంటిది కూడా గవర్నమెంట్ అయితే అడుగుతుంది కదా. నువ్వు ప్రాపర్టీ ఉన్నావు బాగానే ఉంది, కానీ 50 లక్షలు ఎట్లా సంపాదించినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే పోతుంది. ఆ 50 లక్షలకు కూడా వీడు ఐటీ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఐటీ రిటర్న్స్ అయితే చూపాల. ఇక్కడ పెద్ద వాళ్ళకి, బడాబాబులకి, బ్లాక్ మనీ తోటి దందా చేసేటోళ్ళకైతే ఇది అనేటువంటిది పెద్ద నష్టం అనేటువంటిది అయితే చెప్పవచ్చు. చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే వస్తాయని చెప్పవచ్చు. మనలకైతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, సామాన్యులకైతే మనకి రూపాయి నష్టం లేదు మనకైతే. ఎందుకంటే మనం ఎట్లా అంటే
మనకు కూడా కొంచెం ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని బ్యాంకులు 60-70% చేస్తూ పోయినా 50% అవుతుంది. అంటే మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. 10,000 20,000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ పెద్ద 100 కోట్లు 1000 కోట్లలో దందాలు చేసేటోళ్ళకైతే ఇదైతే శరాగతం అని చెప్పాలా, షాక్ అనే చెప్పాలా. దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎట్లుంటుంది అనేది తర్వాత డిస్కస్ చేయొచ్చు. కానీ ఈ ధరల పెంపు అనేటువంటిది పెద్ద పెద్ద రియాల్టర్స్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి, ఈ బ్లాక్ మనీ తోటి దందా చేసేటోళ్ళకైతే ఇదైతే చాలా పెద్ద ఎఫెక్ట్ పడేటువంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాడు ₹1,00,00,000 ప్రాపర్టీ ఉన్నాడంటే మినిమం 50-60 లక్షలు అయితే గవర్నమెంట్ వాల్యూ ఉన్నప్పుడు దానికి ట్యాక్స్ అనేటువంటిది పెద్ద ఇంపార్టెంట్, వాళ్ళ పెద్ద కన్సర్న్ కాదు. మనకంటే 4 లక్షలు పెద్ద మ్యాటర్. మనలాంటి వాళ్ళు సామాన్య జీవులకు, బడుగు జీవులకి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అనేటువంటిది పెద్ద ఇంపాక్ట్. 5 లక్షలు పెడితే ఇంకో ప్లాట్ వస్తుందని ఆలోచించిన పరిస్థితులు మనవి. వాడు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు గురించి ఆలోచించాడు. కానీ ఇప్పుడు 50 లక్షల రూపాయల వైట్ మనీ ఎట్లా చూపాలనేది ఇంపార్టెంట్. వాళ్ళ 50 లక్షలు వైట్ మనీ చూపిస్తే ఆ ఇన్కమ్ ఎట్లొచ్చింది అనేది కూడా చూపాలి కదా. మళ్ళీ దానికైతే ఐటీ కట్టాలి కదా. ఇవి ఇప్పుడు వాళ్ళందరి ముందర ఉన్నటువంటి ప్రశ్నలు. దీని ఇంపాక్ట్ మరి తెలంగాణ రియల్టర్స్ మీద, తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద, తెలంగాణ భూముల మీద పడుతుందా అనేటువంటిది తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే ఇదైతే వాళ్ళకి నష్టమవుతుంది. ఇంకా కొన్ని ఏరియాస్లో ఎట్లున్నాయంటే ఖరీదైన ఏరియాల్లోనూ 2021లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గఫూర్ నగర్, గుట్టల బేగంపేట్, ఇజ్జత్ నగర్, కాజాగూడ, ఖానాపేట్, మాదాపూర్, రాయం దుర్గ్ ఎకరం ధర 9.68 కోట్ల నుంచి 12.58 కోట్ల పెంచారు. అయినా 5 రేట్లు అదనంగా నడుస్తుంది. అంటే గవర్నమెంట్ వాల్యూ ఆడ 12 కోట్లు ఉందంట, కానీ ఆడ 60 కోట్ల నుంచి 100 కోట్లు నడుస్తుందంట. అంటే రియల్టర్స్ దీనికి మాత్రమే చూపిస్తారు, దీనికి చూపారు అనమాట. దీని మీదే సంపాదిస్తారు, దీనికి మాత్రమే రేట్లు కడతారు. అంటే ఈడ ఎంత లాస్ అవుతుంది గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 12 కోట్లను గవర్నమెంట్ 30 కోట్ల 40 కోట్లు చేస్తుంది. మరి రియాల్టర్ దీని మీద రేటు పెంచుతాడా అనేటువంటిది చూడాలా. అంత రేట్లు పెంచితే కొనేటోడు ఉంటాడా అనేటువంటిది చూడాలా. ఆల్రెడీ గతంలో కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేటువంటిది చాలా కష్టాల్లో ఉందన్నటువంటిది, ఎందుకంటే అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక్కడ కష్టాల్లో ఉందన్నటువంటి మాట అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పరిస్థితి ఏంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ మార్కెట్ రేటు పెంచిందంటే కంపల్సరీ భూముల రేట్లు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటోడు ఆ లెవెల్లో కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మరి రియల్ ఎస్టేట్ మీద, తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద అయితే గట్టిగానే ఇంపాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నాన్ అగ్రికల్చర్ కంటే అగ్రికల్చర్ రేట్స్ అయితే గట్టిగా పెరుగుతాయంట. మొత్తం మీద సామాన్యులకైతే అంటే దాని ఇంపాక్ట్ మరి నేను ఇంత కడుతున్నా కాబట్టి మళ్ళీ రేటు పెంచుతా అంటే సామాన్యుల మీద బాడీని పడుతుందేమో. కానీ నిజంగా రేట్లు అవే రేట్లు ఉంటే మాత్రం సామాన్యులకైతే పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ రియల్టర్స్ బ్లాక్ మనీ తోటి దందా చేసే వాళ్ళకైతే దాని ఇంపాక్ట్ అయితే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. మరి దీన్ని ఎట్లా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది, ట్యాకిల్ చేస్తుంది అయితే